Hare
विश्वतस्त्वमयक्ष्मया परिभुज तेजोपदिश्ये यशोपस्तरणमुपस्तृण उपस्तरणं मे प्रजायै पशूनां भूयादुपस्तरणमहौष्ठम्मा देवा अवन्तशोभायै पितरो न वदन्तो यो शान्दासादित्येन शान्दासा मे शान्दाहुतगो समयतो यन्द्रेणाग्ने स्वासाम्राज्येन भिषिञ्जामीन्द्रस्य बृहस्पते स्वा साम्राज्येन भिषिञ्जामि समस्ता पुरस्ताय विषिञ्जन्तु गायत्रेण छन्दसा अस्मा दक्षिणता भिषिञ्जन्तु त्रैष्टभेन छन्दसा
शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नश्यतान् रामृणे यवर्णे नमः सर्वकाले सादरे स्वाहा लक्ष्मीर्वृद्धप्रदागहे सैवा भावेन्द्रा लक्ष्मीर्नायोपदयते स्वाहा पुत्रां शावतं धर्मागतं शुभां स्वादेव्यै महापैदावण्डे नमो देव्यै महादेव्यै शाहनादे सायुधादे सुषट्टगादे त्रिपुरसुन्दरी देव्यै नागमल्ले दलद्वजगुदां सकम्पिनाक्षरपुष्पैरभ्यर्च्युतां लघुदौ इमाफलं महाहनोः श्यामि नमः स्वाहा महाराज्ञे देवरा देवतमो जगदम्ब विश्ववारिणी माता ीर्धारयन्तीं शिवां भजे नमश्चण्डकाले वां शर्वाद स्वाहा एतत्तेकथदम्बोपदेवीमाहात्यवत्तमो एवं प्रभावासा देवी संधारकते स्वाहा भगवन् विष्णवाजया त्वमेव वैश्यशैवान्यपिवेकन स्वाहा देवो हृदाप्सेवमो वैश्यो महावने सन्दर्शनार्थं बालनदे प्रथमस्तुत स्वाहा वैश्यस्तपस्ते देव्याः कृता मूर्तिं महीमयीं स्वाहा जक्रदस्तस्याः पुष्पधूपाग्निदर्पणैः निराहारौ यदाहारौ तन्मनस्कौ समाहितौ स्वाहा दस्तावलिञ्जेवदण्डिका स्वाहा यमान स्वाहा चक्रार्घ्यते प्रजाभूमत्प्रजातवरुन्धरावन्तस्तत्वाप्यतां सर्वं प्रतिष्ठादितावदत् स्वाहा किन्देयत्राय वदनराज्यं हरिचन्द्रपरम्परात् स्वाहा वैश्यस्तदाज्ञानं मन्त्रेण तमिन्नमानसः ममेत्यः मदिप्राज्ञसंज्ञविच्युतिकारकौ स्वाहा वाद स्वाहा मानहोभिन्द्रपदे स्वराज्यं प्राप्स्यते भवान् स्वाहा मारिगोणस्खलितं तव तत्र भविष्यति स्वाहा सम्प्राप्य पूर्णाहुतिमुहूर्त शुभमुहूर्तोऽस्तु సూర్యానుకూల్యమాఫలసిద్ధిరస్తు అందరూ కూడా నమస్కారం చేసుకుని చెప్పండి. దక్షిణ అగ్నయే నమ ఆవహ నీయాయ మహాయోప పాడ్యాయ కర్మ బ్రహ్మ స్వరూపిణే స్వర్గాప వర్గ రూపాయ యజ్ఞేశాయ వాసుదేవ నమోస్తుతే. దోశలు పట్టండి, లాగా దోశలు బట్టి యజ్ఞేశ్వరుని అడగండి. స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధి. ప్రతి సంవత్సరం అతి వైభవంగా పెంటపాడు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ గౌరీ మహోత్సవాల సందర్భంగా మరి ప్రతి సంవత్సరం ఆశ్వీజ మాస పౌర్ణమి నుండి కార్తీక మాస పౌర్ణమి వరకు శ్రీ గౌరీ ఉత్సవాలు అతి వైభవంగా చేస్తాం. అదే అందులోనే ఈరోజు కార్తీక మంగళవారం, ఈరోజు సమూహ కుంకుమ సత్యనారాయణ స్వామి వ్రతం. అలాగే ప్రతిరోజు యథావిధిగా 9 రోజులు కూడా లక్ష్మీ గణపతి హోమం, అలాగే చండీ హోమం, పంచగావైస, నక్షత్ర పూజ, గోపూజ కార్యక్రమాలు యథావిధిగా 9 రోజులు జరుగుతున్నాయి. అలాగే ఈరోజు సత్యనారాయణ వ్రతం సమూహంగా చేస్తున్నాం. అలాగే రేపు యథావిధిగా చండీ హోమాలు అవి జరుగుతూ సాయంత్రం తులసి పూజ కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. 50 మంది భక్తులు కూడా ఆ తులసి పూజ కార్యక్రమంలో కూడా పాల్గొని ఆ అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ, అలాగే 14వ తారీఖున యథావిధిగా చండీ హోమాలు అవి జరుగుతూ 14వ తారీఖున కూడా జ్యోతిర్లింగార్చన కూడా మరి ఆ రోజు పెట్టడం జరిగింది. మరి ఈరోజు ఓం శాంతి వారి ఈరోజే 12వ తారీఖున ఓం శాంతి వారి లింగార్చన కూడా ఉంది ఈరోజు సాయంత్రం. అలాగే 14వ తారీఖున కూడా లింగార్చన, జ్యోతిర్లింగార్చన ఉంది. 15వ తారీఖున దుర్గా మల్లేశ్వర స్వామి వారి కళ్యాణం ఉంది. 16వ తారీఖున అమ్మవారి శ్రీ గౌరీమాత అమ్మవారి ఊరేగింపు ఉంది. మరి అందరూ కూడా మరి కార్తీక మాసం పర్వ దినాల్లో మరి శివకేశవులని అందరం మనం పూజించుకోవడం వలన ఈ పరిసర ప్రాంతాల ప్రజలని అందరిని కూడా ఆ గౌరీమాత చల్లగా చూడాలని, ఆ శివకేశవులు కూడా ఈ ప్రాంతాన్ని సుభిక్షంగా వ్యవసాయ పరంగా కానీ పారిశ్రామిక పరంగా కానీ అన్ని రంగాల్లో కూడా మరి చల్లని చూపులు కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి అందరూ కూడా ఇక్కడ
ఈ పరిసర ప్రాంతాలందరూ కూడా ఆ గౌరీమాతను నమ్మే విధంగా మరి ఆవిడ్ని నూతన నిర్మాణం కూడా గుడి చేపట్టడం జరిగింది. ఆ నిర్మాణం ఉత్తరాయణంలో మరి మరి ప్రారంభించాలి కాబట్టి మరి ఫిబ్రవరి నెలలో మరి డేట్ ఇంకా ఫిక్స్ చేస్తాం. మరి దాంట్లో కూడా అందరూ కూడా భాగస్వామ్యం చేసుకుంటూ ఈ భౌతిక కార్యక్రమాలు ప్రజా సహకారంతో చేస్తున్నాం. మరి ఇది ప్రజలందరూ కూడా ఆ గౌరీమాత ఎలవేళ కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం చెప్పి బంధు మిత్తు పరివార సమేతంగా ఆహ్వానం చేసి గోధుమలో పంచ సుగంధ ద్రవ్యాలను కూడా సమకూర్చుకొని స్వామికి యథాశక్తిగా ఆరాధన వెళ్ళేడికి మహారాజు గారు వ్రతం యొక్క అంతా కూడా పూర్తయింది. పూర్తయిన తర్వాత వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాదాన్ని విధానం శ్రీ మహాకాళే శ్రీ చండీపరాదేవ్యై నమః మహాగౌరీదేవ్యై నమః గోస్తు దివ్యాభిషేకోస్తు పంచామృత సహిత సుగంధ ద్రవ్యాభిషేకో అస్తు. నాని గారు రావాలి ఒకసారి. ఈ బ్రాహ్మణోత్తుడు కట్టిలనుకున్నవాడు విష్ణు సన్నిధానం చేరుకున్నారట. గోవిందా ఒకరికే దండం పెట్టుకున్నారు బట్టండి. తర్వాత నక్షత్రం తీసుకోండి. పూర్వకాలంలో ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక షౌకారు నివసిస్తుండేవారు. ఆ యొక్క షౌకారు యొక్క భార్య పేరు లీలావతి. ఈ దంపతులు పేద యొక్క నివసిస్తుండేవారు. అనేక రకాలుగా దుఃఖంతో దయతో పీడిస్తూ ఆ గ్రామంలో జీవనోపాధన సాగించేవారు ఆ యొక్క షౌకారు. పరదేశానికి నదీ తీరంలో షౌకారు ప్రతి నిత్యం కూడా పరదేశానికి వ్యాపారం బయలుదేరి పరదేశానికి వ్యాపారం పోయిపోయేవాడు. అక్కడ వచ్చేవాడు ధనంతో ఈ షౌకారు పోష మార్గం సాగించేవాడు. ఒక సమయంలో మహారాజు గారికి సంతానం లేక సంతానంతో ఎన్ని హోమాలు ఎన్ని జపాలు గావించినప్పటికీ కూడా సంతానం లేనప్పటికీ ఒక బ్రాహ్మణుడు అడిగితే ఈ యొక్క వ్రతం ఆచరిస్తే సంతానం కలుగుతుందని మహారాజు గారు చెప్పగా మహారాజు గారు ఆ యొక్క గ్రామంలో ఉండేటువంటి బంధు మిత్తు పరివార సమేతంగా ఆవాహింపజేసి అంగర యొక్క వివాహం ఏదైతే కళ్యాణం అయితే చేసుకుంటామో అంతకన్నా విభోహితంగా ఊరంతా కూడా ఆవాహింపజేసి ఆచరిస్తున్నారు మహారాజు గారు.